PVP Garu, thank you. Thank you for making it a special event, for bringing Maddie here, for organizing everything for us. First, ఈ స్టోరీ స్టార్ట్ అయిన కథ చెప్పాలి. గోకుల్ గారు ఏదో తెలుగులో మాట్లాడిపోతామని చెప్పారు, సడన్గా ఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడారు. అది ఇంగ్లీష్ స్పీచ్ ఎవరు రాశారు సార్ మీకు? 2 years ముందు ఒక కథ చెప్పాడు నాకు. ఆయన సినిమా దీని ముందు చేసే సినిమా నేను చూశాను. ఒక 3 different స్టోరీస్ ఆ సినిమాలో. బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్, ఫుల్ సినిమా హ్యూమర్. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఒక ఆశ, నన్ను చెప్పాను ఈ డైరెక్టర్తో డెఫినెట్గా నేను పని చేయాలి, ఇట్స్ రియల్ గుడ్ డైరెక్టర్ అని నాకు ఒక ఫీలింగ్. అప్పుడు వచ్చి కథ చెప్పాడు. కథ ఫుల్గా చెప్పలేదు, 2 characters గురించి చెప్పాడు. కాశ్మోర్ అనే ఒక క్యారెక్టర్, ఆ తర్వాత రాజ్నాయక్ అని ఒక పీరియడ్లో వస్తున్న ఒక క్యారెక్టర్ చెప్పాడు. ఒక కాశ్మోర్ క్యారెక్టర్కి మొత్తం సీన్స్ మొత్తం ఆయనే నటించి చూపించాడు కంప్లీట్గా. ఐ టోల్డ్ హిమ్ సార్ ఐ కాంట్ యాక్ట్ లైక్ దిస్, ఇది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఐ కెనాట్ పర్ఫార్మ్ లైక్ దిస్ అని చెప్పాను. అండ్ దెన్ ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పాడు, దట్ వాస్ మైండ్ బ్లోయింగ్. ఇది రాజ్నాయక్ క్యారెక్టర్. సో ఈ 2 క్యారెక్టర్ చెప్పిన తర్వాత సార్ నౌ ఐల్ టెల్ అ స్టోరీ విత్ దీస్ 2 characters అని ఒక స్టోరీ చెప్పాడు. నాకేమో ఒక 5 years 6 years అయినట్టు అయిపోయింది, ఒక స్మాల్ పిల్లలాగా అయిపోయింది. ఐ వాస్ లిస్నింగ్, ఒక ఫుల్ ఒక అడ్వెంచర్ స్టోరీ, దానిలో మ్యాజిక్ ఉంది, దానిలో హారర్ ఉంది, కామెడీ ఉంది. ఐ ఫెల్ట్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. ఇది ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్, అందరికి నచ్చుతుంది ఇలాంటి ఒక సినిమా. బట్ ఆ కథ విన్న తర్వాత నాకు ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఒక పెద్ద డౌట్ వచ్చింది. బికాస్ అంత ఈజీ కాదు, ఇంత పెద్ద బడ్జెట్లో ఒక సినిమా తీయాలి అంటే అంత ఈజీ కాదు. యుగానికి కూడా ఒక సినిమా మనం తీసాం ముందు, 3 years అయింది ఆ సినిమా తీయడానికి. సో ఐ గాట్ షాక్డ్ ఆల్సో, 3 years మళ్ళా అని. బట్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ఫుల్లీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఇట్ కెప్ట్ సేయింగ్ మేక్ మీ అని, లైక్ ఇన్స్టింక్ట్, నా గట్ ఫీలింగ్ అది. సో నా తమ్ముడు ప్రభు నువ్వు రా అని పిలిచి అడిగాను, పెద్ద సినిమా కెన్ యూ డూ ఇట్ అని అడిగాను. ఈ థాట్ ఫర్ 1 second అండ్ సెడ్ ఎస్ ఐ వాంట్ డూ ఇట్. బికాస్ ఐ థింక్ ఆయన చెప్పాడు ఇలాంటి సినిమా తీయడానికి అంత ధైర్యం లేదు ప్రొడ్యూసర్స్కి, ఎందుకంటే సీజీ బాగా రావాలి, అది 2 years ఒక టీం మొత్తం డెడికేట్ చేసి సినిమా తీయాలి. సో ఇట్స్ నాట్ ఈజీ. సో ఎవ్రీబడి ఈస్ రిఫ్యూజింగ్ టు డూ దీస్ ఫిల్మ్స్. సో వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ అని తీసుకున్నాడు. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ సేయింగ్ ఎస్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ గోకుల్ గారు. I think he's one thrilling guy to be with, to spend time with. Anta creative guy, anta funny guy kuda, is superb guy to work with. 2 years he was ready to dedicate to this film, and he didn't compromise anywhere. It started off with the Rajnayak look. A look ఒక స్కెచ్ మాత్రమే ఉంది, ఒక గడ్డం అండ్ ఒక గుండు పెట్టే ఒక క్యారెక్టర్, దాని మాత్రమే రెఫరెన్స్. అక్కడి నుంచి ఒక ఆర్మర్ కానీ, ఒక ఆర్మర్ మాత్రం 10 armors చేసి రిజెక్ట్ చేశాడు బాగలేదని. అండ్ దెన్ వీ ఫైనలైజ్ ద లుక్ అండ్ వీ స్టార్టెడ్ షూటింగ్. బాహుబలి వచ్చింది, మొత్తం క్లోజ్. ఇప్పుడు ఏం చేయబోతున్నాము, 200 crores ఒక సినిమా, అది అంత రేంజ్లో డైనోసర్ లా ఉంది, మనం ఏమో ఒక స్మాల్ కుక్కలా, స్మాల్ పప్పీలా ఉన్నాము. ఏం చేయబోతున్నాము, అది అంత బడ్జెట్ లేదు నాకు. బట్ కథలో ఆయన రాశాడు, దర్బార్లో 2 మాట్లాడుతున్నారు అని రాశారు. ఇప్పుడు అది 200 crores సినిమా మొత్తం వచ్చినా కూడా పర్లేదు. ఇది 30 minutes వస్తున్న మగధీర లాగా 30 minutes వస్తున్న పోర్షన్. బట్ దీనికి కూడా బాహుబలి లాగా సెట్ వేయాలి, లేకపోతే యూ కెనాట్ మేక్ ఇట్. సో దే మేడ్ అ సెట్. నేను లోపలికి వెళ్ళాను, ఐ సా ద సెట్స్ అండ్ ఐ ఆస్క్డ్ ప్రభు, ఏంట్రా ఇది, నాకు భయం వస్తుందిరా, పిన్ని ఉందిరా, మా పిన్ని కొడుకో, పిన్ని నన్ను కొడుతుంది, వాట్ ప్రాజెక్ట్ ఆర్ యూ గైస్ డూయింగ్, నాకు భయం వస్తుంది. ది కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దే వర్ డూయింగ్ ఆన్ ద ఫిల్మ్. బట్ థ్యాంక్ఫుల్లీ గోకుల్ సాట్ త్రూ, ప్రిపేర్ చేశాడు, మొత్తం కంప్లీట్ ప్రీ విజువల్ చేశాడు. అక్కడ ఏం తీసారో అది సినిమాలో ఉంది, ఏమీ అవాయిడ్ చేయలేదు. కట్ చేసి ఒక 20 minutes ఫుటేజ్ పోయింది అలా ఏం లేదు. కంప్లీట్ ఎడిటింగ్ స్క్రిప్ట్లో చేసి, ప్రీ విజువల్ చేసి, వీ రివర్స్ ద సీన్స్. అంత బడ్జెట్ లేదు నాకు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు లివ్ అప్ టు బాహుబలి. ఒక పీరియడ్, ఒక రాజా కథ అని చెప్తే అందరూ బాహుబలి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. అండ్ ఇన్ దట్ వే దే వర్క్ ఆన్ ద డిజైన్స్. లైక్ రాజీవన్ గారు చెప్పినట్టు ఆ సాంగ్లో నయనతార రత్నమాదేవి క్యారెక్టర్ చేసింది ఒక ఇంటీరియర్ పోర్షన్ మొత్తం. ఎక్కడ చేయి పెడితే ఒక జెమ్ ఉంది, ఏదో రాజస్థాన్ ప్యాలెస్ లాగా కంప్లీట్ డీటెయిల్, పిచ్ బై పిచ్ డీటెయిల్. ఒక బెడ్ ఉంది, ఆ బెడ్కి ఒక పీకాక్ డీటెయిలింగ్. సో ఐ థింక్ ద కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఐ హావ్ నెవర్ సీన్ బిఫోర్. సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్, దట్ వీ వోంట్ బీ బ్యాడ్.
we will definitely won't be bad. We'll do something really good అని, because the kind of dedication he was putting into, Rajavan garu was putting into it. Tamil cinema అలాంటి సినిమా తీయలేదు for a long time. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా